టీవీ9 క్రాస్ ఫైర్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ సీనియర్ నేత నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. పలు అంశాల్లో ఆయన చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. తనపై సొంత పార్టీలో జరిగిన కుట్రను బట్టబయలు చేశారు విజయసాయిరెడ్డి. విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకున్నానని, ప్రతి గడపకు వెళ్లానని చెప్పారు. అయితే అక్కడ పోటీ చేయకుండా పార్టీలోని కొందరు తనపై కుట్ర చేశారని తెలిపారు. నా మనస్సాక్షి గురించి నాకు తెలుసు. చిత్తశుద్ధితో పనిచేశా. విశాఖపట్నంలో గల్లీ గల్లీకి నేను తిరగని వీధి లేదు, నేను తొక్కని గడప లేదు. కరోనా టైంలో కానీ ఆ తర్వాత ప్రతిసారి కూడా యువతకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా క్రికెట్ టోర్నమెంట్ నడిపేవాడిని. అదేవిధంగా యువతకి, నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో జాబ్ మేళాస్ నిర్వహించేవాడిని. అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఎవరూ చేయనటువంటి కార్యక్రమాలను నేను విశాఖపట్నంలో చేశానని చెప్పి ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకనంటే అక్కడ నాకు పోటీ చేయాలన్నటువంటి ఉద్దేశం ఉండింది కాబట్టి. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. కానీ దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది మా పార్టీలో వాళ్ళు, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కలిపి దుష్ప్రచారం చేసి నన్ను అక్కడి నుంచి తప్పించినటువంటి మాట వాస్తవం. అంతేగాని నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, నేను నా స్వంతంగా నా స్వార్థం కోసం నేను ఏదో సంపాదించుకున్నాను అన్నటువంటి మాట అవాస్తవం. దేవుడు సాక్షిగా చెప్తా ఉన్నా. మీ పార్టీలో మీ ప్రత్యర్థులు ఎవరు? ఇలా మిమ్మల్ని తొలగించడానికి ఎవరు కుట్ర పన్నారు? అది మా అధ్యక్షుల వారికి తెలుసు, నాకు తెలుసు. బయటికి చెప్పరా? చెప్ప